హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో 2 తమలపాకులను అయితే ఈ విధంగా తుంచి వేసుకోవాలండి. ఈ వర్షాకాలంలో మనకి జలుబు, దగ్గు, కాఫ్ ఎక్కువగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. తమలపాకులు వేసుకున్న తర్వాత చిటికెడంత పసుపు, కొద్దిగా తులసి ఆకులు కూడా వేసేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. 2 నిమిషాల పాటు ఈ ఆకులంతా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వర్షాకాలంలో మనకి జలుబు, దగ్గు, కాఫ్ ఎక్కువగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా చేసుకొని తాగామనుకోండి, మనకి ఎంత దగ్గు, కాఫ్ ఉన్నా కూడా ఇట్టే క్లియర్ అయిపోతుంది అనమాట. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోనే మాప్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. చూడండి, ఈ విధంగా పాతవి ఏవైనా నైటీలు ఉన్నా, లేదు అంటే పిల్లలవి టీ షర్ట్స్ ఉంటాయి కదండి, ఆ టీ షర్ట్లతోటి కూడా మనం ఈజీగా మాప్ అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే పాతబడిపోయిన ఒక నైటీ అయితే తీసుకున్నానండి. ఈ నైటీకి పై భాగం నీట్గా కట్ చేసుకున్న తర్వాత 1 ఇంచు గ్యాప్ పెట్టేసుకొని సన్నగా వచ్చేటట్టు నైటీ ఫుల్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే వైట్ క్లాత్ కూడా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 చేతులతోటి ఈ విధంగా అంటూ వచ్చామనుకోండి, మనకు చక్కగా థ్రెడ్స్ అయితే రెడీ అయిపోతాయి. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. థ్రెడ్స్ అయితే చూడండి ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడైతే అన్నీ ఒకే లెవెల్లో ఉండేటట్టు జోడించుకున్న తర్వాత సెంటర్కి ఈ విధంగా ఒక థ్రెడ్ని అయితే కట్టేసుకొని, మాప్ స్టిక్ అయితే ఉంటుంది కదండి, ఇలాంటి మాప్ స్టిక్ అయినా లేదు అంటే నార్మల్ స్టిక్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలాంటి స్టిక్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ థ్రెడ్స్ అన్నిటినీ కూడా ఈ స్టిక్కి ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకొని ఏదైనా ఒక దారం అయితే తీసేసుకొని 2-3 చుట్లు చుట్టుకున్న తర్వాత గట్టిగా ముడి వేసుకోవాలి. ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి థ్రెడ్స్ అన్నీ ఒకే లెవెల్లో ఉండేటట్టు ఈ విధంగా ఏదైనా పొడుగ్గా ఉన్నాయనుకోండి, అవన్నీ సమానంగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి మాప్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. చూడండి, మాప్ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనము ఇల్లు తుడుచుకోవటానికైనా లేదు అంటే మనం పైన నుండి కబోర్డ్స్ అయితే తుడుచుకోవటానికి మనకు కష్టంగా ఉంటుంది కదండి. అలా మనము డీప్ క్లీనింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా కబోర్డ్స్ తుడుచుకోవటానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీ దగ్గర కాటన్ క్లాత్స్ ఉంటే వాటితో ఈ విధంగా రెడీ చేసుకున్నారనుకోండి, కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముగ్గులు పెట్టుకోవడమే రాదు అనే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్గా వచ్చేసి గ్యాస్ రబ్బర్ అయితే ఉంటుంది కదండి, అదైతే తీసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో ముగ్గు వేసుకోవాలి. దీనికి సెంటర్లో వచ్చేసి నేనైతే పింక్ కలర్ వేసుకుంటున్నానండి. కాఫీ ఫిల్టర్ ఉంటుంది కదండి, దాంతో అయితే ఈ విధంగా పింక్ కలర్ మొత్తం కవర్ చేసుకున్నాను. ఈ విధంగా చిల్లుల బౌల్ అయితే అందరి ఇళ్ళలోనే ఉంటుంది కదండి, ఆ బౌల్ని అయితే తీసేసుకొని మనం వేసుకున్న ఈ కలర్స్ పైన బౌల్ని పెట్టేసుకొని ముగ్గు పిండిని ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, మనకి మంచి డిజైన్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ముగ్గుకి సైడ్లలో వచ్చేసి ఈ విధంగా చిన్న ప్లేట్ని అయితే తీసేసుకొని కొంచెం దానిపైన ముగ్గు పొడి వేసేసుకొని ఇలా రబ్ చేసామనుకోండి, మనకి ముగ్గు అయితే చాలా బాగుంది. చూడండి, ఈ విధంగా ముగ్గు పెట్టుకున్న తర్వాత వీటికి సెంటర్లో వచ్చేసి మనకు నచ్చిన కలర్స్ తోటి ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, వాటికి సెంటర్లో మనం ఈ విధంగా కొద్దిగానే కలర్ తీసేసుకొని స్లోగా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఫైనల్గా ముగ్గు అయితే చక్కగా రెడీ అయిపోయింది. నాకు నచ్చిన కలర్స్ తోటి ముగ్గు అయితే చక్కగా పెట్టుకున్నాను. ముగ్గుకి సెంటర్లో ఈ విధంగా ఒక దీపం పెట్టేసుకున్నాం అనుకోండి, చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ముగ్గులు పెట్టుకోవడమే రాదు అని అనేవాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ముగ్గులు అయితే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కమ్మలండి. మనం కమ్మలు పెట్టుకునేటప్పుడు బ్యాక్ సైడ్ బటన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి,
ఆ బటన్స్ మనం ఎంత పెట్టుకున్నా కూడా కమ్మలైతే జారుతూనే ఉంటాయన్నమాట. ఎక్కువ చెవులు సాగి ఉంటాయి చూడండి, అలాంటి వాళ్ళు ఎంత బటన్స్ పెట్టుకున్నా కూడా కమ్మలైతే జారుతూనే ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పెన్ను ఖాళీ అయిపోయిన తర్వాత రిపిల్ ఉంటుంది కదండి, ఆ రిపిల్ని మనకి ఎంతైతే కావాలో అంత కట్ చేసుకొని, కమ్మకి ఎంత పొడుగ్గా అయితే కావాలో అంత కట్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని మనము కమ్మలు పెట్టుకున్నాం అనుకోండి, మనకి చెవులు ఎంత సాగి ఉన్నా కూడా కమ్మలైతే జారుతూ ఉన్నట్టు అస్సలు ఉండవండి. బాగా టైట్గా కూర్చుంటాయి, చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. మనము బటన్స్ పెట్టుకున్నాం అనుకోండి, 1-2 బటన్స్ పెట్టుకున్నా కూడా కమ్మలైతే జారుతూనే ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చెవులు ఎక్కువగా సాగి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనం బోండాలు కానివ్వండి, బజ్జీలు కానివ్వండి, లేదు అంటే పూరీలు కానివ్వండి, అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్లో అడుగు బాగాన గసి అనేది అలాగే ఉండిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఆ గసి అనేది రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా కాటన్ అయితే తీసేసుకొని స్ట్రైనర్లో ఈ విధంగా కాటన్ అయితే పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా కాటన్ పైన ఆయిల్ వేస్తూ వచ్చామనుకోండి, ఆయిల్లో ఉన్న గసి అంతా కూడా మనకి కాటన్ పైనే ఉండిపోయి చక్కగా ఆయిల్ అయితే ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడైతే ఆయిల్ కూడా చూపిస్తున్నాను చూడండి, మనకు ఒక చూరు గసి కూడా ఇందులోకి అయితే రాలేదన్నమాట, చక్కగా ఫిల్టర్ అయిపోయింది. మనం ఫ్రెష్గా ఆయిల్ తీసుకున్నప్పుడు ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉందన్నమాట. ఎప్పుడైనా మనము బోండాలు, బజ్జీలు, పూరీలు అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ ఈ విధంగా గసిలాగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, జనరల్గా మనం పునుగులు చేసుకున్నప్పుడు కానీ, వడలు చేసుకుంటూ ఉన్నప్పుడు కానీ ఆయిల్ అనేది ఒక్కొక్కసారి ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటాయి కదండి. అలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఆ పిండిలో 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకొని కలుపుకొని చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి. అలాగే మనం బియ్యం పిండి వేసుకొని చేసుకోవడం వల్ల మనం చేసుకున్న వడలు కానివ్వండి, పునుగులు కానివ్వండి క్రిస్పీగా చాలా బాగుస్తాయి. నెక్స్ట్ టైం మీరు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి, మనకి క్లైమేట్ చేంజ్ అవ్వగానే కొంతమందికి అయితే జలుబు, దగ్గు, జ్వరము, ఆస్మా లాంటివి అయితే వస్తూ ఉంటాయి కదండి. అలాగే కొంతమందికి నైట్ అవ్వగానే నిద్ర అనేది అస్సలు పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా ఇంట్లోని న్యాచురల్ పద్ధతిలో ఇప్పుడు ఒక మంచి టిప్ ని అయితే తెలుసుకుందాము. ఫస్ట్ గా ఒక కాటన్ కర్చీఫ్ ని అయితే తీసేసుకొని అందులో 5 నుండి 6 లవంగాలు అయితే తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా వాము కూడా వేసుకోవాలండి. ఈ వాము ఘాటుకి మనకి జలుబు, దగ్గు లాంటివి కూడా ఈ స్మెల్ చూడడం వల్ల క్లియర్ అవుతాయి అన్నమాట. థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా తొందరగా క్లియర్ అయిపోతాయి. ఇలా చిన్న పాకెట్ లాగా రెడీ చేసేసుకొని మనం ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు జోబులో పెట్టుకొని వెళ్ళామనుకోండి, మనకి ఘాటుకి జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి క్లియర్ అయిపోతాయి. అలాగే ఎవరికైతే నైట్ పూట నిద్ర పట్టదు అనే వాళ్ళు ఈ విధంగా దింబు కింద ఈ పాకెట్ని పెట్టేసుకొని పనుకున్నాం అనుకోండి, ఈ ఘాటుకి స్మెల్ చూడంగానే మనకి నిద్ర కూడా బాగా పడుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి, స్వీట్ కార్న్ గింజల్ని మనం ఈజీగా ఎలా ఒలుచుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్ గా వచ్చేసి, ఈ స్వీట్ కార్న్ కి మొదలు ఉంటుంది కదండి, అదైతే కట్ చేసేసుకొని ఇలా నైఫ్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. మనము ఒక్కొక్క గింజనే ఒలుచుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా కట్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఎన్ని స్వీట్ కార్న్స్ అయినా కూడా ఈ విధంగా గింజల్ని ఈజీగా ఒలిచేసుకోవచ్చు. నేనైతే 3 స్వీట్ కార్న్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి. తక్కువ టైంలోనే చూడండి మనం ఎన్ని గింజలను అయితే ఒలిచేసుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి, ఓడనల్ ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. దానికోసం వచ్చేసి నేనైతే ఇక్కడ 4 నుంచి 5 నాప్థలిన్ బాల్స్ అయితే తీసుకున్నాను. ఏదైనా ఒక వేస్ట్ పేపర్ తీసేసుకొని ఈ నాప్థలిన్ బాల్స్ని ఈ పేపర్ పైన పెట్టేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని ఈ పౌడర్ని అంతా ఈ బౌల్లోకి అయితే వేసేసుకొని 3 రూపీస్ ప్యాకెట్ కంఫర్ట్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఒక ప్యాకెట్ ఫుల్ వేసేసుకోవాలి. ఇందులోనే బేకింగ్ పౌడర్ వచ్చేసి
2 స్పూన్ల దాకా వేసుకోవాలి. అలాగే ఫెవికాల్ అయితే వస్తుంది కదండి, ఇలాంటి ఫెవికాల్ని 1 స్పూన్ దాకా అయితే వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కంఫర్ట్ అయితే మీరు ఏ కంఫర్ట్ని అయితే ఇంట్లో యూస్ చేస్తూ ఉంటారో సేమ్ అదే వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి వుడనల్ మంచి కలర్ రావడం కోసం కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే వేస్తున్నానండి. వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మన కలర్ ఈ కలర్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే ఏదైనా ఒక థ్రెడ్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కలిపి పెట్టుకున్న ఈ లిక్విడ్ లోపలికి థ్రెడ్ని సెట్ చేసుకోవాలి. నార్మల్గా మనము పువ్వులు కట్టుకోవడానికి థ్రెడ్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి, దాంట్లోనే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా థ్రెడ్ని సెట్ చేసుకున్న తర్వాత అన్ని వైపులా బాగా ఈ విధంగా డిప్ చేసేసుకొని మనము ఒక రోజంతా ఎండలో బాగా ఆరపెట్టుకోవాలన్నమాట. చూడండి, నేనైతే ఎండలో పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి ఎంత చక్కగా వుడనల్ అయితే రెడీ అయిపోయిందో. ఈ విధంగా రెడీ చేసేసుకున్నాం అనుకోండి, మనం ఏం చక్కగా వాష్రూమ్లో అయితే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. మనం బయట నుండి కొనుక్కొచ్చే అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాంటి జిప్లాక్ కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే పువ్వులు కట్టుకోవడం రాదు, కష్టము అని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అండి. చూడండి, నేనైతే సన్నగా పొడుగ్గా ఉన్న ఒక వుడ్ పీస్ అయితే తీసుకున్నానండి. ఇలాంటి వుడ్ లేదు అని అనే వాళ్ళు పిల్లలది ఎగ్జామ్ ప్యాడ్ అయితే ఉంటుంది కదండి, అదైనా తీసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వుడ్కి వచ్చేసి డబల్ లైన్లో థ్రెడ్ అయితే వేసేసుకొని ఆ థ్రెడ్కి మళ్ళీ మనం పువ్వులు అల్లుకోవటానికి ఇంకొక థ్రెడ్ని అయితే ఈ విధంగా ఒక నాటు వేసుకొని సెట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను కొద్దిగా చామంతి పువ్వులు అలాగే రోజా పువ్వులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఈజీగా ఎలా అల్లుకోవచ్చు అనేది అయితే చూసేద్దాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన నుండి ఒక పువ్వు, కింద నుండి ఒక పువ్వు అయితే పెట్టేసుకొని మనం ఎక్స్ట్రా థ్రెడ్ అయితే ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ థ్రెడ్ని అటువైపుకి వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద వైపు నుండి తీసుకుంటూ నాటు వేసుకోవాలన్నమాట. పైనుండి ఒక పువ్వు, కింద నుండి ఒక పువ్వు పెట్టేసుకొని అటువైపు నుండి దారం చూడండి ఇలా కింద వైపు నుండి తీసుకుంటూ ఒక నాటు టైట్గా వేసుకున్నాం అనుకోండి, నాటు అయితే చక్కగా వస్తుంది. సేమ్ ఇదే విధంగా మిగతా పువ్వులన్నింటినీ కూడా మనకి ఎన్ని అయితే పువ్వులు కావాలో అన్ని పువ్వుల్ని ఈ విధంగా అల్లేసుకోవడమే. చూడండి, లాస్ట్ వరకు అయితే పువ్వుల్ని అల్లుకుంటూ వచ్చేస్తానండి. లాస్ట్లో మనము డబల్ నాటు వేసుకున్నాం అనుకుంటే పువ్వులు ఊడిపోకుండా ఉంటాయి. చూడండి, పువ్వులు అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను, మనకి ఎంత చక్కగా వచ్చాయో కదండి. ఈ విధంగా మీకు ఇంకా లాంగ్ కావాలన్నా కూడా మనం జాయింట్ చేసుకొని అల్లుకోవచ్చు. ఈ విధంగా మీకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వుల్ని మనం థ్రెడ్ని కొద్దిగా ఎక్కువ తీసేసుకొని అల్లుకుంటూ వచ్చామనుకోండి, చాలా బాగుస్తాయి. ఇప్పుడైతే అటువైపు ఇటువైపు థ్రెడ్ కట్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. పువ్వులైతే చిక్కగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చాలా బాగా వచ్చాయన్నమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా పండగలప్పుడు కానివ్వండి, పూజలప్పుడు కానివ్వండి, పువ్వులు కట్టుకోవడం రాదు అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా పువ్వుల్ని అయితే అల్లేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం డోర్ మ్యాట్లని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ విధంగా బకెట్లో హాఫ్ బకెట్ వరకు వాటర్ అయితే తీసేసుకొని అందులో 2 స్పూన్ల దాకా సోప్ పౌడర్, 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1 స్పూన్ దాకా నిమ్మ ఉప్పు అయితే వేసేసుకొని ఒకసారి ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా డోర్ మ్యాట్లని ఈ విధంగా వాటర్లోకి వేసేసుకొని ఒక 1 అవర్ పాటు ఈ వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. మనం ఇందులో నిమ్మ ఉప్పు, ఈ సోడా వేసుకున్నాం కదండి, అవి ఈ మ్యాట్లకున్న డస్ట్ అంతా నీట్గా వదిలిపోవటానికి బాగా హెల్ప్ చేస్తాయి. చూడండి, ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి ఈ డోర్ మ్యాట్స్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. ఈ విధంగా నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎటువంటి బ్రష్ పెట్టిన అవసరం లేదు, ఉతకాల్సిన అవసరం కూడా లేదనమాట.
ఈ విధంగా నీళ్ళల్లో జాల్చుకొని మనం ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. చూడండి వాటర్ చూస్తేనే తెలిసిపోతుంది కదండి వీటికున్న మురికంతా కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది అనేసి అయితే. ఈ విధంగా డోర్ మ్యాట్స్ క్లీన్ చేసుకోవడమే కష్టము అని అనే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఒక 1 అవర్ పాటు ఈ వాటర్లో నానపెట్టి తీసాను అంతే అండి. మ్యాట్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోయాయి. టీషర్ట్ని ఫోల్డ్ చేసుకుని ఈజీ టిప్ అండి ఇది. ఫస్ట్గా టీషర్ట్ని ఈ విధంగా ఉల్టా వేసుకోవాలి. కింద వైపు నుండి ఒకసారి ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత రైట్ సైడ్ నుండి 1-2 టైమ్స్ ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి టీషర్ట్ ఫోల్డింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ సాక్స్ ఫోల్డ్ చేసి చూపిస్తాను చూసేయండి. 2 సాక్స్లను అయితే తీసేసుకొని ఒకటి పైనకి ఒకటి ఈ విధంగా కిందకైతే పెట్టేసుకొని కింద వైపు నుండి రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు మనకి గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్లో సాక్స్ మొత్తం సెట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి 2 సాక్స్లు ఒకే చోట ఉంటాయి. వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జీన్స్ టీ షర్ట్ అయితే సెట్ అయితే వస్తూ ఉంటాయి కదండి. మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు షర్ట్ ఒక చోట జీన్స్ ఒక చోట పెట్టేసి మనం వెతికే పని లేకుండా ఫస్ట్గా షర్ట్ని ఈ విధంగా మడిచేసుకొని ప్యాంటుని ఒకసారి మడుచుకున్న తర్వాత కింద వైపు నుండి రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు ప్యాంట్ గ్యాప్ ఉంటుంది కదండి ఆ లోపలికి ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు తక్కువ ప్లేస్తోనే ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు. ప్యాంట్కి సెట్ అయ్యే టీ షర్ట్ కూడా ఇందులోనే ఉంటుంది. ఒక సెట్ లాగా మనకి వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది. షర్ట్ని మడుచుకుని ఈజీ టిప్ని అయితే చూసేద్దాం. ఫస్ట్గా షర్ట్ని ఈ విధంగా ఉల్టా వేసేసుకొని స్లీవ్స్ని పైన ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి. షర్ట్ని కింద వైపు నుండి ఒకసారి మడిచేసుకొని రైట్ సైడ్ 1 టైము లెఫ్ట్ సైడ్ 1 టైం మడిచేసుకొని షర్ట్ని ఉల్టా చేసుకున్నాం అనుకోండి. చూసారు కదండి షర్ట్ని అయితే ఎంత ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. చింతపండు పొడిని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. చూడండి నేనైతే ఇక్కడ 200 గ్రాముల వరకు చింతపండు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న ఈ చింతపండుని ఈ ప్యాన్లోకి అయితే వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ చింతపండు బాగా వేడయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఈ చింతపండులో గింజలు కానివ్వండి నార్లు కానివ్వండి ఏమీ లేకుండా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాతనే ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతపండునంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ చింతపండు మనం వేయించుకున్నప్పుడు బాగా మెత్తగా అనిపిస్తుందండి. మళ్ళీ చల్లారాక మనకి ఫుల్ డ్రై అయిపోయినట్టు గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో కొద్దిగా చింతపండుని వేసుకుంటూ ఈ విధంగా పౌడర్లా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు బాగా డ్రైగా ఉన్నిందనుకోండి మనకి చింతపండు పొడి కూడా బాగా పొడిగా చాలా బాగుస్తుంది అనమాట. చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. పౌడర్ అయితే చక్కగా వచ్చిందండి. పొడిగా చాలా బాగుందనమాట. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనము కూరల్లో వేసుకోవాలి అన్నప్పుడు చింతపండు నానపెట్టే అవసరం లేకుండా కొద్దిగా ఈ పౌడర్ని మనం కూరల్లో వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి నేనైతే ఈ విధంగా గాజు సీసాలు అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లోనే ఈజీగా పెసర్లతోటి సోప్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం. పెసర్లు ఉంటే చాలండి చాలా ఈజీగా ఈ సోప్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఫస్ట్గా వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో 2 స్పూన్ల దాకా పెసర్లు 2 స్పూన్ల దాకా బియ్యం 1 స్పూన్ దాకా ఉద్దిబ్యాలు అయితే వేసుకున్నానండి. వేసేసుకొని 1-2 సార్లుగా ఈ విధంగా వీటన్నింటిని బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ మునిగేంత వాటర్ అయితే పెట్టేసుకొని 4 గంటల సేపు నానపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్న క్యారెట్ని అయితే తీసేసుకొని పైన తొక్కంతా ఈ విధంగా పీల్ చేసేసుకున్న తర్వాత చక్కగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో క్యారెట్ తురుము మనం ముందే నానపెట్టి పెట్టుకున్న ఈ గింజలను కూడా ఇందులో వేసేసుకొని పెసర్లతోటి వాటర్ అయితే ఉంది కదండి అదే వాటర్ని కొద్దిగా వాటర్ని అయితే వేసేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ ఎక్స్ట్రా వాటర్ అయితే అస్సలు వేయకూడదండి. చూడండి ఈ విధంగా బాగా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టేసుకొని కొద్దిగా ఈ మిశ్రమం వేసుకుంటూ ఈ విధంగా చక్కగా
ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. స్పూన్తో ఈ విధంగా అంటూ ఉన్నామనుకోండి, మనకి ఇందులో ఉన్న పిప్ అంతా కూడా పైనే ఉండిపోతుంది. మనకి క్రీమీలాగా ఈ లిక్విడ్ కూడా చక్కగా ఫిల్టర్ అవుతుంది. ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని అయినా ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదు అంటే పల్చాటు కర్చీప్స్ ఉంటాయి కదండి, అందులో వేసేసుకొని అయినా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ విధంగా చక్కగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఈ పిప్పిని కూడా ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. మనం ఈ పిప్ అంతా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో 1 స్పూన్ దాకా హనీ అయితే వేసేసుకొని ఈ విధంగా రెండు బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే చేతికి అప్లై చేసి చూపిస్తున్నానండి. మీరు ఈ విధంగా ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా బాగా మర్దన చేసుకోవాలి. ఫేస్ మొత్తం బాగా అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా బాగా మర్దన చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచుకొని తర్వాత నార్మల్ వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన స్కిన్లో ఉన్న ట్యాన్ అంతా పోయి బ్లాక్ డాట్స్ ఉంటాయి కదండి, అవంతా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అయితే స్మూత్గా మంచి గ్లోయింగ్గా ఉంటుంది. అప్లై చేసేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుకున్న తర్వాత నార్మల్ వాటర్లో వాష్ చేసుకోవాలి. చూడండి వాష్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనం అప్లై చేసుకునే ముందు చేసుకున్న తర్వాత అయితే చూడండి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదండి. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మనము సోప్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. నేనైతే ఇక్కడ పియర్ సోప్ వచ్చేసి 1 సోప్ అయితే తీసుకున్నాను. మీరు ఈ పియర్ సోప్ లేదనుకోండి, సోప్ బేస్ ఉన్న సోప్ బేస్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ సోప్ని మనము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక నైఫ్ తీసేసుకొని చక్కగా ఈ విధంగా సోప్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నైఫ్ తోటైనా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే చక్కగా తురిమేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ అయితే తీసుకొని ఈ సోప్ ముక్కలు అన్నింటినీ కూడా ఈ బౌల్లోకి అయితే వేసేసుకొని మరొక బౌల్లో స్టవ్ మీద వాటర్ అయితే పెట్టుకొని ఈ విధంగా వాటర్ని బాగా మరిగించుకోవాలి. నేనైతే వాటర్ ముందే పెట్టేస్తానండి, వాటర్ కూడా చక్కగా మరుగుతూ ఉంది. ఈ వాటర్ పైనే మనం సోప్ ముక్కలు వేసుకున్న బౌల్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని మనకి వాటర్ హీట్కి ఈ సోప్ ముక్కలు అయితే కరిగిపోతాయండి. ఏదైనా ఒక స్పూన్ తీసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ సోప్ ముక్కలంతా బాగా కరిగించుకోవాలి. చూడండి ఈ విధంగా సోప్ ముక్కలంతా బాగా కరిగిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులోకైతే వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దు. ఈ మిశ్రమం మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ మరిగించుకున్నాం అనుకోండి, మనకి ఏవైనా సోప్ ముక్కలు ఉన్నా కూడా కరిగిపోయి మంచి లిక్విడ్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేస్తున్నానండి. వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మీరు ఇంకా ఇందులో కావాలి అంటే విటమిన్ ఈ క్యాప్సిల్ వస్తుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. అదైతే ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం సోప్స్ తయారు చేసుకోవటానికి రెడీమేడ్ ఇలాంటివి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి, వీటికి వచ్చేసి ఫస్ట్గా కొద్దిగా కొబ్బరి నూనెనైతే అప్లై చేసి పెట్టుకోవాలి. నేనైతే 3 మోడల్స్లో సోప్స్ అయితే తయారు చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ముందే రెడీ చేసి పెట్టుకునే మిశ్రమాన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం నిండుగా వేసుకోకుండా సగానికే వేసుకోవాలన్నమాట. ఇది కూడా మనము ఫాస్ట్గా చేసేసుకోవాలండి. కొద్దిగా లేట్ చేసామనుకోండి తొందరగానే గడ్డ కట్టేస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా 3 మోడల్స్లో అయితే వేసుకున్నాం కదండి, మరి కొంచెం మిశ్రమం అయితే మిగిలింది. టాబ్లెట్స్ ఖాళీ అయిన షీట్ని ఒక షీట్ని అయితే తీసేసుకొని ఫస్ట్గా కొబ్బరి నూనెని అప్లై చేసుకొని ఏదైనా స్పూన్ తోటి ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ రావాలి. ఈ విధంగా చిన్నగా వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చక్కగా యూస్ అవుతాయి అనేసి ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనము ఒక 1 అవర్ పాటు వీటిని పక్కన పెట్టేస్తామనుకోండి, బాగా సెట్ అయిపోతాయి అన్నమాట. చూడండి నేనైతే 1 అవర్ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి సోప్స్ అయితే చక్కగా సెట్ అయిపోయాయి. మనకి ఇంకా సోప్స్ తొందరగా సెట్ అవ్వాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి 10-15 మినిట్స్కి అంతా కూడా మనకు చక్కగా సోప్స్ రెడీ అయిపోతాయి. సోప్స్ అయితే చాలా బాగా వచ్చాయి కదండి,
చూడండి చూడ్డానికైతే ఎంత బాగున్నాయో, చాలా ఈజీగా కూడా వచ్చేస్తున్నాయి. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఈ విధంగా ఇంట్లోని మనకు నచ్చిన సోప్స్ని మనకు నచ్చినట్టుగా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా సోప్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఒక్క సోప్ తోటి 4 సోపులను అయితే తయారు చేసుకున్నాను. మనం ట్యాబ్లెట్ షీట్లో కూడా వేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇవి కూడా మనకి బాగా సెట్ అయిపోయాయి. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయండి. చూడండి ఈ విధంగా చిన్న చిన్న సైజుల్లో చిన్న చిన్న సోప్స్ అన్నమాట. మనం ఎక్కడికైనా జర్నీలు చేసేటప్పుడు ఒక చిన్న డబ్బాలో పెట్టేసుకొని తీసుకెళ్ళామనుకోండి, మనం హ్యాండ్ వాష్ చేసుకోవటానికి, ఫేస్ వాష్ చేసుకోవటానికి ఒక్కొక్కటిగా తీసుకొని చక్కగా యూస్ చేసుకోవచ్చు. సోప్స్ అయితే చక్కగా రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని యూస్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా నురుగైతే వస్తుందో. చిన్న సైజులో ఉన్న ఒక్క సోప్ ముక్కనైతే తీసుకున్నాను. చూడండి నురుగైతే ఎంత చక్కగా వస్తుందో. మీకు డౌట్ రావచ్చండి, ఇవి అసలు నురుగు వస్తాయా, ఈ సోప్స్ బాగుంటాయా అనేసి డౌట్ అయితే రావచ్చు. చాలా బాగుంటాయండి సోప్స్ అయితే. మనం డైలీ ఈ సోప్ని ఫేస్కి యూస్ చేస్తామనుకోండి, మన ఫేస్లో ఉన్న ట్యాన్ అంతా పోయి మంచి గ్లోగా స్కిన్ కూడా స్మూత్గా వస్తుందన్నమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా సోప్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. 10-15 నిమిషాల్లో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మనకి ఈ విధంగా పచ్చిగా ఉన్న అల్లం అయితే కొద్దిగా తీసుకోవాలి. చూడండి ఇంత అల్లం అయితే సరిపోతుందండి. ఈ అల్లంకి పైన పొట్టంతా నీట్గా తీసేసుకొని మనం క్యారెట్ బీట్రూట్ అయితే తురుముకుంటూ ఉంటాం కదండి, సేమ్ అదే విధంగా అల్లంనైతే నీట్గా ఈ విధంగా తురుముకోవాలి. కచ్చా పచ్చగా దంచుకున్నాం అనుకోండి, అది మనకి పొడి పొడిగా రాదు కదండి. ఈ విధంగా తురిమేసుకున్నాం అనుకోండి, పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఇప్పుడైతే బాగా ఘాటుగా ఉన్న పచ్చిమిరపకాయని, ఒక్క పచ్చిమిరపకాయనైతే ఈ విధంగా సన్న సన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. బాగా ఘాటుగా ఉన్న మిరపకాయని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వాటికి కూడా ఘాటుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్న పొటాటోనైతే ఒక్క పొటాటోని తీసేసుకొని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు పొటాటోస్లో అయినా పెట్టేసుకోవచ్చు. పొటాటోస్ లేవు అనుకోండి, పొటాటోస్ లేనప్పుడు మనము టమోటాలు అయినా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం పొటాటో ప్లేస్లో టమోటాలు అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. పొటాటోస్ని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని ముక్కలకి ఈ విధంగా కొంచెం హోల్ ఉండేతర కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కలకి కూడా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి మెయిన్గా కొద్దిగా బటర్ అయితే తీసుకోవాలి. నేనైతే బయట నుండి కిరాణా షాప్లో నుండి తెచ్చుకున్న అమూల్ బటర్ అయితే ఉన్నిందండి, అదైతే 1 స్పూన్ దాకా అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఇంట్లో చేసుకున్న బటర్ ఉంటే ఆ బటర్నైనా వేసుకోవచ్చు. లేదు అంటే ఈ బటర్ ప్లేస్లో చీజ్ ఉంటుంది కదండి, ఆ చీజ్ అయినా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా 1 స్పూన్ దాకా బటర్ అయితే వేసేసుకొని ఈ బటరు మనం పచ్చిమిరపకాయని కూడా కట్ చేసుకున్నాం కదండి, అల్లము, ఈ పచ్చిమిరపకాయ ముక్కలు ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటోస్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటికైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టఫ్ చేసేసుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ అన్ని ముక్కలకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం బటరు చీజ్లో మిక్స్ చేసి పెట్టేస్తామనుకోండి, ఈ బటరు చీజ్ అంటే అవి ఇష్టంగా తినేస్తాయి కాబట్టి చాలా ఈజీగా వీటినైతే తినేస్తాయి అన్నమాట. చీజ్ ఉన్నిందనుకోండి, అందులో అయినా కూడా మిక్స్ చేసి పెట్టేసేయండి, చక్కగా తినేస్తాయి. ఈ విధంగా అన్ని ముక్కలకి పెట్టేసుకున్న తర్వాత ఎలుకలు ఎక్కువ ఏ జాగాకైతే వస్తాయి అనేది అయితే చూసుకొని ఒక్కొక్క మూలకి ఒక్కొక్క ముక్కని ఈ విధంగా పెట్టేస్తామనుకోండి, చక్కగా తినేస్తాయి. చిన్నపిల్లలు ఉన్న చోట కొంచెం జాగ్రత్తగానే చేసుకోవాలండి. మీరు ఈ రెమెడీని చేసే ముందు అయినంత నైట్ టైంలో చేసుకున్నారనుకోండి, అప్పుడు మనకి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీరు ఈ రెమెడీని చేసేటప్పుడు తినే పదార్థాలు ఏవి బయట పెట్టుకోకుండా చూసుకోండి. ఎక్కడైనా పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి కదండి, అక్కడైతే ఎలుకలు ఎక్కువగానే ఉంటాయన్నమాట. అలాంటి చోట లేదు అంటే కిరాణా షాపులు ఉంటాయి కదండి, షాపుల్లో అయినా
ఈ రెమెడీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలుకలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.